రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పైన క్రిమినల్ కేసు నమోదైంది. రమణయ్యపేటలో వాలంటీర్లను నిర్బంధించి దౌర్జన్యానికి పాల్పడినట్లు నానాజీ పైన ఫిర్యాదు నమోదైంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులైతే కేసు నమోదు చేశారు. నానాజీ పైన క్రిమినల్ కోడ్ 267/2024 అలాగే సెక్షన్ 143 అలాగే 454, 341, 506, ఐపీసీ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అసలు ఏమైంది? వాలంటీర్లను ఎందుకు నిర్బంధించడం జరిగింది? అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ మమత. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీపై నిన్న కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఒక మహిళా వాలంటీర్ అయినటువంటి మొయ్య దుర్గా భవాని బర్త్డే వేడుకలు కాకినాడ వినాయక కేఫ్ సమీపంలో ఒక భవనంలో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు కొంతమంది మహిళా వాలంటీర్లు అక్కడికి చేరుకుని ఒక కేక్ తో పాటు డ్రింక్లు అదేవిధంగా స్నాక్స్ తీసుకువెళ్ళి అక్కడ తమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. వీరంతా కూడా ఏదైతే తమ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బర్త్డే పురస్కరించుకుని అక్కడ వేడుకలు చేసుకునేందుకు సిద్ధపడగా ఇంతలో పంతం నానాజీ తన అనుచరులతో అక్కడికి చేరుకుని వారంతా కూడా ఎలక్షన్ విధుల్లో పాల్గొన్నారన్న అపోహతో వాళ్ళని ఒక గృహంలో నిర్బంధించి అక్కడే ఒక గంటన్నర పాటు సుమారు నిర్బంధించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కుర్చీలను కూడా విరగొట్టి నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలో మహిళా వాలంటీర్లంతా భయభ్రాంతులకు గురై తీవ్ర భయాందోళనతో ఒకసారిగా ఏం జరుగుతుందో తెలియకుండా వాళ్ళు చాలా ఇబ్బందికి అయితే పడ్డారు. ఈ నేపథ్యంలోనే అందులో ఒక మహిళా వాలంటీరు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఆ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా మహిళలు కావడంతో పాటు సుమారు గంటన్నర సేపు నిర్బంధించడంతో వాళ్ళు దిక్కుతోచని స్థితిలో పోలీసులకు సమాచారం అందించారు. వీరిలో ఒక మహిళా వాలంటీర్ నిండి గర్భిణిగా చెప్తున్నారు. ఆమె కూడా శ్రోత పడిపోయింది ఈ సంఘటనకు చూసి. దీంతో వారంతా కూడా పోలీసులకు జరిగిన సంఘటనను పూర్తిగా వివరించి చెప్పడంతో పోలీసులు కాకినాడ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో వారిపై ఐపీసీ సెక్షన్ 143, 452, 341, 342, 506, రెడ్ విత్ 145, 149 సెక్షన్ల కింద పలు క్రిమినల్ కేసులు నమోదు చేసి పంతం నానాజీతో పాటు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సర్పవరం పోలీసులు అయితే మీడియాకు తెలియజేశారు. బాధిత వాలంటీర్ ఎవరైతే ఉన్నారో దుర్గా భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.